హలో ఫ్రెండ్స్, మనం అతి తక్కువ ధరలో అతి తక్కువ అమౌంట్తో మనం ఫ్యాన్ మనం ఇంట్లో ఎలా రిపేర్ చేసుకోవాలో చూడండి, చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఫ్యాన్ మొత్తం టోటల్ ఓపెన్ చేసుకున్నాం. ఏం లేదు, ఇంత నేను పెట్టుంటే స్క్రూ ఓపెన్ చేసేసి ఇది చిప్ అనేది బయట తీసేసినాం. పైన చిప్ తర్వాత ఇది తీయాలి ఫ్యూజ్ ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుకున్నాక గడ్డ మనం వేరు చేసుకోవాలి రాడ్ నుంచి. తీసుకున్నాక ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీన్ని కొత్త తీసుకొచ్చుకోవాలి. మనం సపరేట్గా మనకు దొరుకుతుంది. జస్ట్ 130 రూపీస్కి మనకి గడ్డ దొరికేస్తుంది బయట, కాపర్ది. ఇది తెచ్చుకొని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ గడ్డ అనేది ఇది వైండింగ్ గడ్డ, ఇది మనం కొత్తది తెచ్చుకోవాలి. మనకి జస్ట్ షాప్లో 140 రూపీస్కి దొరుకుతుంది. ఇది మెయిన్, ఇది ఫ్యాన్కి. దీంతో మనం ఇప్పుడు ఫ్యాన్ ఫిట్ చేయబోతున్నాం. ఓకేనా? చూడండి ఇలా ఫిట్ చేస్తాను. ఫస్ట్ మనం ఇందులో బేరింగ్ అనేది పోయింది మనకి. ఇది పాత బేరింగ్. ఇది బేరింగ్ అనేది ఫిట్ చేసుకోబోతున్నాం మనం ముందు. సౌండ్ చూసుకోవాలి మనం. ప్లస్ చేసుకోవాలి. నెక్స్ట్ బేరింగ్ బాగా వచ్చుకోవాలి. వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వైండింగ్లోకి రాడు పైకి పెట్టేసుకున్నాం. ఇందులో మిడిల్లో పెట్టేసుకొని కిందకి అనేసిన తర్వాత ఇది చిప్పలోకి పెట్టేసుకోవాలి. మనం ఇంట్లోకి పెట్టేసుకోవాలి వైండింగ్ మొత్తం. ఫస్ట్ ఇది ఓన్లీ వైండింగే ఉండే మనకి. తర్వాత ఈ రాడ్ అనేది దీంట్లో మనం దింపేసి చిప్పలోకి పెట్టేసుకుంటున్నాం మనం. చిప్పలోకి ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చిప్పలోకి పెట్టుకున్నాక దీన్ని మనం మ్యాగ్నెట్ అనేది పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నెట్ పెట్టుకొని ఇలా కడియాబా ఇలా మ్యాగ్నెట్ అనేది ఇందులో సెట్ చేసుకున్నాం. ఇలా మ్యాగ్నెట్ సెట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం కింది చిప్పని మనం పెట్టుకోవాలి. అది కూడా రింగ్తో పెట్టుకోవాలి. ఈ రింగ్ అయితే ఏదైతే ఉందో దాన్ని కొంచెం నీట్గా తీసుకొని అది స్ప్రింగ్ రింగ్, ఇది చిన్న రింగ్ టైప్ స్ప్రింగ్ ని ఇందులో మనం అమర్చుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ పెట్టుకుని దీనిపై నుంచి మనం ఈ కింది చిప్పని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అంతే, ఫిక్స్ అయిపోయింది. ఇలా కొట్టుకోవాలి.
పక్కన ఫ్రీ తిరిగినట్టు చూసుకోవాలి. నెక్స్ట్ స్క్రూస్ ఫిట్ చేసుకుంటే సరిపోద్ది మనకి. నెక్స్ట్ స్క్రూస్ ఫిట్ చేసుకుందాం మనం.